ఉత్తరాంధ్రకి ఒక మహర్దశ అభివృద్ధిలో సింహాద్రి ఎన్టీపీసీ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు కూడా 100% ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు. అప్పటి నుంచి ఎక్కడ కూడా ఎన్టీపీసీ ప్లాంట్స్ పెడితే లోకల్గా ఉండే వాళ్ళకి 60%, పక్కన ఉండే స్టేట్స్కి రిమైనింగ్ 40% ఇవ్వడం అనేది ఆనవాయితీ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాంట్స్ ఎక్కడొచ్చినా. కానీ మనకి ఎన్టీపీసీ పరవాడ 100% విశాఖపట్నానికి ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పివి నరసింహారావు గారిని రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి 100% తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధిని ఏ విధంగా నడిపించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అలాంటి ఎన్టీపీసీ ఈ రోజున గ్రీన్ ఎనర్జీ కింద స్టేటు సెంట్రల్ కలిసి 1,57,000 కోట్ల దగ్గర 2 దశల్లో దాన్ని ఇంప్రూవ్ చేయటం కోసం రేపు 8వ తేదీన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయిస్తున్నారు. 1,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే చిన్న విషయం కాదు. అలాగే నక్కపల్లి దగ్గర కూడా ఇంకో ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. లక్ష్మీ మిత్తల్ తాలూకా ఫ్యాక్టరీ ఏదైతే ఐరన్ ఫ్యాక్టరీ ఉందో అది కూడా నక్కపల్లి దగ్గర 1,75,000 కోట్లతో వాళ్ళు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఫోసిస్ విశాఖపట్నానికి వచ్చి టోకెన్గా అక్కడ ఉండేటటువంటిది ఒక హాల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదో దాన్ని క్లీన్ చేసి అందులో ఉండే వాళ్ళని పంపించేస్తాడు. ఆ హాల్లో 2,000 మందికి ప్రత్యేకంగా మరి త్వరితగతిన ఇవ్వటం కోసం వీళ్ళు టీసీఎస్ వాళ్ళు, ఇన్ఫోసిస్ కాదు, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2,000 ఉద్యోగాలు ఈ 25లో తప్పకుండా ఇస్తామనేది వాళ్ళు స్టార్ట్ అయ్యారు కూడా. ఇలాంటి ఉత్తరాంధ్రాని అభివృద్ధి పదంలో నడిపించడానికి, విశాఖపట్నాన్ని ఎకనామిక్ క్యాపిటల్గా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే చర్యల్లో భాగంగానే ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా వస్తున్నాయి. వీటిని అలాగే సృజల స్రవంతి కూడా, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ఏదైతే ఉందో పోలవరం నుంచి మరి ఫస్ట్ ఫేజ్లో అనకాపల్లి వరకు కూడా దాన్ని కూడా తీసుకొస్తున్నారు. అలాగే వంశధార, నాగావళి, మరి గోదావరి అనుసంధానం కూడా ఈ ఏదైతే ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ఉందో దాంతో పాటుగా చేయాలన్నది కూడా మనం తలపెట్టాం. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది అనేది ఉదయం టెలికాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలందరితో ముచ్చటించేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. మరి అక్కడ రోడ్ షో ఒక 1 లక్షతోనూ, అదేవిధంగా 3 లక్షలతో పబ్లిక్ మీటింగ్ యూనివర్సిటీ గ్రౌండ్స్లో పెట్టాలనే నిర్ణయంలో దాన్ని పకడ్బందీగా చేయండి అని చెప్పి నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు. ఈరోజు ఉదయం మళ్ళీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు దాన్ని సక్సెస్ చేయాలి అనేటటువంటిది చెప్పడం జరిగింది. దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం, సెంట్రల్లోనా స్టేట్లోనా. ఇక్కడ మనం లీడ్ చేస్తున్నాం, అక్కడ బీజేపీ లీడ్ చేస్తుంది. మరి ప్రధానమంత్రి గారే సాక్షాత్తు తీసుకొచ్చి ఈ డెవలప్మెంట్కి మరి గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి దానికి సంబంధించి
మరి 1,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు అని అంటే ఆ సమన్వయం, మరి అలాగా ఇచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు మన నరేంద్ర మోడీ గారు వస్తున్నారని అంటే మనం పెద్ద ఎత్తున చేయాలి. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేయాలి. కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంది, సెంట్రల్ నుంచి సహాయం సహకారం పొందుతున్నామనేది చెప్పాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఆయన తాలూకా మరి ఎక్కడా లేదు. మీ బొబ్బిలి బస్ స్టాండ్లో ఎవడైనా పర్సు కొడితే ఆడికి 3 మాసాల్లో శిక్ష పడిపోతుంది. 48,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని తీసుకున్నాడు అని చెప్పి సిబిఐ కోర్టులో ఆయన మీద నడుస్తుంటే ఈవేళ 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల్లో ఏంటి కోర్టుకు ఒక రోజైనా వెళ్తున్నాడా? ఈయనకి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా జగన్మోహన్ రెడ్డి కోసం ఈ భారతదేశం రాసిందా? మనకు అర్థం కావట్లా. అంటే ఆయన ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లకుండా ఆయన కోసం ఈ 25 మంది 23 ఎంపీలు ఉంటే 22 మంది అనుకుంటా రాజ్యసభలో ఉండేవాళ్ళు, వాళ్ళు కలిసి 30 మంది ఎంపీలు పైచీలుకుంటే అవన్నీ కూడా ఆయన కోర్టు కేసుల కోసం, స్వలాభం కోసం, మరి ఆ కేసులు బయటకు రాకుండా కోర్టులో ముగ్గేటట్టుగా చేసుకునే వ్యవహారంలో ముని తేలాడే తప్ప ఇలాంటి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలు జరగల. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన తాలూకు పాపాలన్నీ మనకు వారసత్వంగా వెంటాడుతున్నాయి. ఈ మధ్య కొంతమంది ఇండస్ట్రియలిస్టులు పిలిస్తే గతంలో వచ్చాం, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మమ్మల్ని పంపించేశాడు, మళ్ళీ మీరు ఈ రోజున పిలుస్తున్నారు, మళ్ళీ ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తాడేమో అని గ్యారంటీ రాసిస్తే మేము వస్తాం ఆంధ్రప్రదేశ్, కాకపోతే రామని ఒకరిద్దరు లోకేష్ బాబుని అడిగే పరిస్థితి కూడా నిన్న ఆయన చెప్పున్నారు. అందుకేంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటివి ఆయన మూలాలు, ఆయన చేసినటువంటి విధ్వంసం ఆంధ్రప్రదేశ్ ఇంకా వెంటాడుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది, కూటమిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన తీసుకొచ్చి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్, రైల్వే జోన్ కూడా 5 సంవత్సరాలు నేను చెప్పిన ఆయన స్వలాభం చేసుకున్నాడు తప్ప రైల్వే జోన్కి 52 ఎకరాలు కేటాయించాము అనేది కూడా ఎక్కడా చెప్పలేదు. ఆ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పలేదు. ఈ రోజున్న 52 ఎకరాలని అప్పచెప్పి ఈ 6 మాసాల్లో దానికి రేపు ఫౌండేషన్ స్టోన్ ప్రధానమంత్రి వచ్చేది ఇంట్లో అది కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్రంలో 3 ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉండేటటువంటి ప్రభుత్వంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్కి మన్మోహన్ సింగ్ గారు ఈ మధ్యనే చనిపోయారు. ఆయన 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వస్తే ఆయన పార్లమెంట్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ నేషనల్ అసెట్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన అభివృద్ధి చేయడానికి ఉండేటటువంటి ఆయన ఆలోచనలు, ఆయన దృక్పథం, అభివృద్ధి పదాన్ని ఏ విధంగా నడిపించాలి రాష్ట్రాన్ని అనేటటువంటిది, దేశంలో ఏ విధంగా కార్యక్రమాలు తీసుకుంటే అభివృద్ధి చెందుతారు అనేటటువంటిది ఆయనకు వెంటతో పెట్టిన విద్య. కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఓడారా గెలిచారా అనేది కాకుండా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈజ్ ఎ నేషనల్ అసెట్. ఆయనకు ఉండే ఐడియాలు కానీ అభివృద్ధి పదంలో ఆయన నడిపించే కార్యక్రమాలు కానీ ఆ విధంగా ఉంటాయి అని చెప్పి ఆ రోజున 2004లో ఏర్పడిన ప్రభుత్వానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆయన సెంట్రల్లో ఉండేటప్పుడు ఆయన చెప్పిన మళ్ళీ 5 రోజులకో 10 రోజులకో మరి మన్మోహన్ సింగ్ ఇలా చెప్తున్నారని రాజీవ్ గాంధీని కూడా ఎవరో అడిగారు. అడిగితే ఆయన కూడా ఆయన చెప్పింది కరెక్టే. ఈ ఉద్యోగ కల్పన కానీ, టెక్నాలజీని దిగుమతి చేసుకోవటంలో కానీ, టెక్నాలజీ హెడ్స్ని ప్రపంచంలో ఉండే బిల్ గేట్స్ దగ్గర నుంచి మరి క్లింటన్ దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చి మరి దేశంలో అభివృద్ధికి పునాదులు ఏ విధంగా వేయాలి అనేటటువంటి వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు మరి మన్మోహన్ సింగ్ గారు చెప్పున్నారు. కూడా లెక్క చేయకుండా
మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు 6 మాసాల్లో తీసుకొచ్చి, అలాగే సంక్షేమం దేశంలో ఎక్కడ కూడా 4,000 రూపాయలు మంత్లీ పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఇంతవరకు ఏదీ లేదు. నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 నేనేదో బట్టలు నొక్కాను, నాకు వేయలేదు, ఓడించారని కన్నీరు పెట్టుకున్న వ్యక్తి మరి నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఏం పీకారు, ఏం చేశారు, అభివృద్ధి ఎక్కడా? అప్పులకి వడ్డీలు కట్టుకోలేక నెలకు 4,000 కోట్ల రూపాయల డిఫిసిట్లో ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. ఆయన చేసిన అప్పుల్ని వడ్డీలు కట్టలేక ఆ అప్పులకి తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అప్పుడప్పుడు. అందుకు పూర్తిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి విధ్వంసం చేసి జనజీవనాన్ని కూడా విధ్వంసం చేసి అలాంటి వ్యక్తి మరి ఈ రోజున ఆయన పేరు చెప్తే మళ్ళీ వస్తాడేమో, మేమే బాబు ఆంధ్రప్రదేశ్కి మేము రాము అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా ఈయనేమో ధర్నాలు అంటాడు, వీధిలోకి వెళ్ళండి అంటాడు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఈ రోజున బయట కనిపిస్తున్నాడు. 30 అడుగుల ఫెన్సింగ్ ఎక్కడైనా ఉందండి? కాశ్మీర్లోనైనా ఏ బంగ్లాకైనా ఉందా? ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 అడుగుల ఫెన్సింగ్ పెట్టుకొని నువ్వు అందులో కూర్చొని పబ్జి గేమ్స్ ఆడుకుంటూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు విధ్వంసం చేశారు. కానీ ఈ రోజున 6 మాసాల్లో డెవలప్మెంట్ ఈ విధంగా పరుగులు పెట్టిస్తుండేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందించాలి. అదేవిధంగా మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తుండేటటువంటి మోడీ గారు రేపు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగమైనటువంటి రైల్వే జోను, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఎక్స్టెన్షను, అదేవిధంగా అక్కడ నక్కపేటలో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు చేస్తున్నారు. కాబట్టి మరి ఉత్తరాంధ్రలో జరుగుతుండేటటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి ఆబాలగోపాలం కూటమిలో ఉండేటటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలే కాకుండా ప్రజానీకం కూడా పూర్తిగా తరలి వచ్చి మన విశాఖపట్నంలో జరిగే అభివృద్ధికి ప్రధానమంత్రికి మనం మరి ఎక్కువ మంది వెళ్ళి ఆయన్ని మరి మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఇతోధికంగా సహాయం సహకారం చేయటానికి ఉత్సాహం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఈ 34 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా జనాన్ని సేకరిస్తున్నాం. మరి మీటింగ్ని సక్సెస్ చేయాలనేటటువంటిది నిన్న లోకేష్ బాబు చెప్పి మరి వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇది ఒక ఉత్సవంలాగా మనకి ఇంత డెవలప్మెంట్ వస్తుంది, మీరు రండి, మనందరం అభినందిద్దాం ప్రధానమంత్రిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని అనే విధంగా ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో అందరూ భాగస్వాములు అవ్వాలి అని చెప్పి ఈ ఉత్తరాంధ్ర 5 పార్లమెంట్లలో ఉండేటటువంటి 34 కాన్స్టిట్యున్సీల నుంచి కార్యకర్తలు, ప్రజలు ఇతోధికంగా వచ్చి సక్సెస్ చేయాలి అని చెప్పి సీనియర్ నాయకుడిగా, పాలిట్ బ్యూరో మెంబర్గా అందరినీ కోరుతున్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ